వాటిని ఇన్స్టాల్ అయితే చేయకండి. ఇన్స్టాల్ చేస్తే మీకు గ్రీన్ లైన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి ఒక్క లైక్ అయితే చేయండి. ఫ్రెండ్స్, OnePlus మొబైల్స్కి మళ్ళీ గ్రీన్ లైన్ ఇష్యూ అయితే స్టార్ట్ అయింది. మీకు స్క్రీన్ పైన కొన్ని వర్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఈ వర్షన్స్ అయితే మీరు OnePlus 10 కన్నా బిలో వర్షన్స్ వాడుతున్నట్టయితే వాటిని ఇన్స్టాల్ అయితే చేయకండి. ఇన్స్టాల్ చేస్తే మీకు గ్రీన్ లైన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అసలు ఈ గ్రీన్ లైన్ ఇష్యూ OnePlus మొబైల్స్లో ఎందుకు వస్తుంది అని అంటే, వీళ్ళు లేటెస్ట్ మొబైల్స్కి ఇచ్చే అప్డేట్ని పాత మొబైల్స్కి ఇస్తున్నారు. సో కొత్త మొబైల్స్లో హార్డ్వేర్ ఒకలా ఉంటుంది, పాత మొబైల్స్లో హార్డ్వేర్ ఒకలా ఉంటుంది. సో కొత్త మొబైల్స్ అనేది సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి గ్రీన్ లైన్ ఇష్యూస్ రావట్లేదు. పాత మొబైల్స్ అనేవి సపోర్ట్ చేయవు కాబట్టి గ్రీన్ లైన్ ఇష్యూస్ వస్తున్నాయి. సో వీళ్ళు హార్డ్వేర్ని కూడా దృష్టిలో పెట్టుకొని సాఫ్ట్వేర్ అప్డేట్ని అయితే డెవలప్ చేయాల్సింది ఉంటుంది. సో వీళ్ళు ఈ విధంగా చేయకపోవడం వల్లనే పాత మొబైల్స్కి గ్రీన్ లైన్ ఇష్యూ వస్తున్నాయి, కొత్త మొబైల్స్కి అయితే ఎక్కువ రావట్లేదు. అండ్ నా మొబైల్ OnePlus 11R అనమాట. అండ్ ఈ అప్డేట్స్ని OnePlus 11Rలో ఇన్స్టాల్ చేసిన ఎట్లాంటి ఇష్యూ అయితే లేదు. అండ్ OnePlus 12R మా ఫ్రెండ్ మొబైల్ ఉంది, అందులో కూడా ఇన్స్టాల్ చేసినాం, ఎట్లాంటి ఇష్యూ అయితే రాలేదు. OnePlus 10 నుండి బిలో వర్షన్స్ ఉంటాయి కదా, వీటిలో ఇన్స్టాల్ చేస్తేనే గ్రీన్ లైన్ ఇష్యూ అయితే వస్తుంది. మా ఫ్రెండ్ది OnePlus 9Rలో అయితే ఈ వర్షన్ అయితే ఇన్స్టాల్ చేసిండు. ఇన్స్టాల్ చేసిన తర్వాత అతనికి గ్రీన్ లైన్ ఇష్యూ అయితే వచ్చింది. సో వచ్చింది కదా అని చెప్పి సర్వీస్ సెంటర్కి అయితే వెళ్ళిండు అనమాట. సర్వీస్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది అతనే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఒకసారి అయితే వినండి. లేటెస్ట్ అప్డేట్ చేసినప్పుడు మా బాబాయ్ది OnePlus 9R మొబైల్ ఏమైందంటే గ్రీన్ టింట్ ఇష్యూ వచ్చింది. అయితే మేము ఇక్కడ హిమాయత్ నగర్ ఉన్న OnePlus బ్రాంచ్కి వెళ్ళినాం. అక్కడ పోతే మాలాకనే చాలా మంది వచ్చారు, ఒక 200 మంది అట్లా వచ్చారు. అయితే వాళ్ళకి చెప్తే ఏమన్నారంటే 3 ఆప్షన్ ఇచ్చారు. ఒకటి, ఫోన్ వాళ్ళకి ఇచ్చేసి 5000 కడితే 10 డేస్లో మనకి OnePlus 11R మొబైల్ ఇస్తామని చెప్పారు. ఇంకొకటి, కూపన్ ఇస్తారంట. మన ఫోన్కి ఎంత వాల్యూ వాళ్ళు డిసైడ్ చేస్తారన్నమాట, ఎంత వాల్యూ అని. దానికి సంబంధించిన ఒక కూపన్ ఇస్తారు, దానికి ఒక 5 డేస్ టైం తీసుకుంటాను. ఇంకొకటి, ఫ్రీగా డిస్ప్లే రీప్లేస్మెంట్ చేస్తామని చెప్పారు. మేము డిస్ప్లే రీప్లేస్మెంట్ చేయమని అడిగాం, దానికి 2 డేస్ టైం తీసుకుంటారని చెప్పారు. అయితే అక్కడ కొంతమంది కనుక్కుంటే ఏమైందంటే 6 కల్లా చేసి ఇచ్చేస్తామని చెప్పారు. అయితే మేము అక్కడే 6 వరకు అక్కడే ఉన్నాం, మార్నింగ్ వెళ్ళి 6 వరకు అక్కడే ఉన్నాము. కొంతమంది మొబైల్స్కి ఏమైందంటే డిస్ప్లే రీప్లేస్మెంట్ చేసిన తర్వాత 2 డేస్ మంచిగానే వర్క్ అయ్యి ఆ తర్వాత డెడ్ అయిపోతున్నాయి ఫోన్లు. అట్లా 3 వచ్చారు. వాళ్ళు మళ్ళీ వచ్చాక స్టోర్లో అడిగితే మీకు మదర్ బోర్డు పోయింది, ఇది పోయింది అని చెప్పి ఇంత ప్రైస్ అవుతానంటే వాళ్ళు కొంచెం గట్టిగా మాట్లాడితే సరే చూస్తాంలే అని చెప్పి తీసుకుర్రు. ఇంకొకటి, కూపన్ ఏమైందంటే కూపన్ అయిన ఫోన్ వాళ్ళకి ఇచ్చేసి కూపన్ తీసుకుంటే ఆయనకు ఒక మెయిల్ వస్తుంది, మీకు కూపన్ అందులో కూపన్ ఉంటుందని చెప్పారు. అయితే ఆయనకు వచ్చిన మెయిల్లో ఓపెన్ చేస్తే మనీ వాచర్ ఏం లేదు. అయితే వాళ్ళని అడిగితే మీ ఒక నెంబర్ ఇచ్చి ఈ నెంబర్ కాల్ చేయండి, మళ్ళీ రీసెండ్ చేయమని చెప్పండి కూపన్ అంటే. ఆయన కాల్ చేసి అడిగితే మేము మళ్ళీ రీసెండ్ చేయం, అట్లా ఒకసారి వేసినాక మీరు అక్కడనే చూసుకోవాలి అని చెప్పారు. అయితే అక్కడ అడిగితేనేమో అక్కడ ఫోన్ చేయమంటారు, వాళ్ళని అడిగితేనేమో వీళ్ళకి తెలుసు అని అంటారు. ఆయన ఏం చేయలేక అట్లా ఒక అతను మాకు కలిసిండు అక్కడ. ఇంకా మా మొబైల్ విషయానికి వచ్చేస్తే డిస్ప్లే రీప్లేస్మెంట్ సెలెక్ట్ చేసుకున్నాము. డిస్ప్లే రీప్లేస్ చేసేసారు, ఫ్రేమ్ మొత్తం ఇట్లా కొత్తది వచ్చేసింది అన్నమాట డిస్ప్లేతో పాటు. ఫోన్ మంచిగా అయింది. మళ్ళీ ఒకసారి ఇట్లాంటి ఏమైనా అయితే ఎట్లా అని వాళ్ళని అడిగితే మళ్ళీ గ్రీన్ టింట్ వస్తే మళ్ళీ డిస్ప్లే వేసుకోండి, ఫ్రీగానే వేస్తామని చెప్తారు. ఇంకొకటి అక్కడ గమనించింది ఏంటంటే అక్కడ వచ్చిన ఫోన్లు అన్నీ కూడా OnePlus సిరీస్వి లేటెస్ట్ వర్షన్స్ కావన్నమాట. అంటే OnePlus 10 నుంచి బిలో వర్షన్స్ అన్నిటికీ OnePlus 8, 9, 10 సిరీస్ ఇవే మాట గ్రీన్ టింట్ వస్తున్నాయి. ఈ 11, 12 ఇవి వస్తలేవు అన్నమాట. 11 వచ్చింది కానీ 11 ఒక 2 మొబైల్స్ వచ్చినాయి అంతే, మిగతా అన్నీ 10 బిలో సిరీస్కి అయితే వస్తున్నాయి. మీరు ఏం చేస్తారంటే అప్డేట్ కొట్టే ముందు ఒకసారి మీ ఫోన్కి అప్డేట్ కొడితే ఎలాంటి ఇష్యూ ఉందా లేదా అనేది యూట్యూబ్లో ఒక వీడియో చూసి లేదా అప్డేట్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం ఉందా లేదా అని చూసుకొని చేసుకోండి. సో విన్నారు కదా, 200 మంది ఒకటేసారి సర్వీస్ సెంటర్కి వెళ్ళడం అనేది చిన్న విషయం అయితే కాదు. సో ఇప్పటి నుండి మీది కొత్త మొబైల్ అయినా పాత మొబైల్ అయినా సరే యూట్యూబ్లో వీడియోస్ అయితే ఉంటాయి, సాఫ్ట్వేర్ అప్డేట్ గురించి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, ఆ వీడియోస్ అయితే చూడండి. ఇన్స్టాల్ చేస్తే ఏ ప్రాబ్లం లేదంటే ఇన్స్టాల్ చేసుకోండి, లేదు ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే అప్డేట్ని అయితే స్కిప్ చేసేయండి.